ఓకే సో గైస్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఇస్ అలీస్ అండ్ మీరు ఇస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు నేను ఓలా S1X ప్లస్ని తీసుకొచ్చాను. సో మీరు ఈ వెహికల్ చూసుకోవచ్చు, ఇది కొత్త వర్షన్ అనమాట. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ అలాగే ఇది రేంజ్ అదంతా బాగుందా లేదా అండ్ బ్యాటరీ క్యాపబిలిటీ ఎలా ఉంది అండ్ ఎవరెవరికి సూటబుల్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ 2 ఐస్ లాగా మనకు ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అండ్ అలాగే బ్లాక్ టింటెడ్ విండ్షీల్డ్ లాగా చిన్నది ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్యానల్ మీరు చూసుకుంటే సింగిల్ కలర్లో ఒక ప్యానల్ ఇచ్చారు. అండ్ అలాగే మినిమల్ గ్రాఫిక్స్ ఉన్నాయి, జస్ట్ స్టిక్కరింగ్స్ లాంటిది ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్లో ఓలా అని మనం బ్రాండింగ్ చూసుకోవచ్చు. సో ఇది కూడా చాలా ప్రీమియం కలర్స్ కనిపిస్తున్నాయి. అలాగే డ్యూయల్ టోన్ ఫినిష్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఒక సైడ్ మనకు స్మూత్ కలర్ ఉంటుంది అండ్ ఇంకొకటి హార్డ్ కలర్ ఉంటుంది, మ్యాట్ కలర్ లాగా బ్లాక్ కోటింగ్ ఇచ్చారు. ఈ బాడీ అంతా మీరు చూసుకుంటే ఫైబర్ దొరుకుతుంది అండ్ మడ్ ఫ్లాప్ కూడా మీరు చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు. అలాగే మీరు టర్న్ ఇండికేటర్స్ చూసుకోవచ్చు, ఇంటిగ్రేటెడ్గా లోపలికి ఇచ్చేసారు అనమాట. సో ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంది, మీరు చూసుకోవచ్చు. అలాగే సైడ్ ఫ్రేమింగ్ చూసుకుంటే ఇక్కడ కూడా సింగిల్ కలర్ ఉంది, చాలా మినిమలిస్టిక్, చాలా సింపుల్ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ అలాగే గ్రాఫిక్స్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇవి కూడా చాలా మినిమల్ గ్రాఫిక్స్. అండ్ ఎక్స్ అని ఇక్కడ బ్రాండింగ్ ఉంది. సో ఇది ఎక్స్ వేరియంట్ కాబట్టి ఇక్కడ ఎక్స్ అని బ్రాండింగ్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వైట్ అండ్ బ్లాక్ కలర్లో కాంబినేషన్లో ఉందన్నమాట, డ్యూయల్ టోన్ ఫినిష్లో. రియర్ డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఉంది. ఇక్కడ బార్ టైప్లో మనకు టైల్ ల్యాంప్ దొరుకుతుంది అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా ఇందులోనే ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ది ఇక్కడ ప్యానల్ కనిపిస్తుంది. సో దీని మీద S1X ప్లస్ అని ఇక్కడ బ్రాండింగ్ ఉంది. అలాగే గ్రాబ్ రైల్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ సీట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చాలా వైడ్ సీట్ ఇచ్చారు, లైక్ లెంత్ అంత లేకపోయినా కూడా చాలా వైడ్గా ఉందన్నమాట. ఫ్రంట్ సైడ్ థిన్గా వచ్చి రియర్ సైడ్ చాలా వైడ్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ పర్లేదు సాఫ్ట్గానే ఉంది. సో బ్యాటరీ అండ్ మోటార్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ 4.4 kWh బ్యాటరీ ఉంటుంది అనమాట. ఇది టాప్ వేరియంట్ కాబట్టి మనకు ఇంత కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంటుంది. ఇందులో తక్కువ వేరియంట్స్ కూడా ఉంటాయి మీకు. అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 11 kilowatts ఆఫ్ పవర్. అండ్ టార్క్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ మెన్షన్ చేసైతే లేదు, బట్ నాకు తెలిసి ఒక 25 to 35 మధ్యలో ఉంటుంది. ఈ వెహికల్ రేంజ్ చూసుకుంటే కంపెనీ రేటెడ్ వచ్చేసి 242 kilometers రేంజ్ అని చెప్తున్నారు. బట్ ఓనర్ నుంచి తెలిసింది ఏంటంటే ఒక 150-155 kilometers రేంజ్ వస్తుందని 100% ఛార్జ్ చేసిన తర్వాత. అలాగే ఇప్పుడు చెప్పిన రేంజ్ వచ్చేసి మనకు ఈకో మోడ్లో మాత్రమే వస్తుంది. మీరు స్పోర్ట్స్ మోడ్లో పెట్టి హై రేవింగ్ ఇస్తే మీకు అంత రేంజ్ రాకపోవచ్చు. అండ్ టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 120 to 125 మధ్యలో ఉంటుంది స్పోర్ట్స్ మోడ్లో. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ మీరు చూసుకోవచ్చు 12-inch స్టీల్ వీల్ దొరుకుతుంది అండ్ అలాగే 90/90 టైర్ ఉంటుంది. ఇక్కడ రియర్ వీల్ చూసుకున్నా కూడా 12-inch వీల్ ఉంటుంది అండ్ 90/90 టైర్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు ఉంటుంది ఇది. అలాగే రియర్ బ్రేకింగ్ చూసుకుంటే మీరు డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే 2 బాటిల్ హోల్డర్స్ టైప్ ఇచ్చారు. సో ఒక 1/2 లీటర్ బాటిల్ అలా పడుతుంది. ఇది 1 లీటర్ బాటిల్ పట్టడం కూడా కష్టమే నాకు తెలిసి. అలాగే ఇక్కడ ఒక హుక్ ఇస్తున్నారు, ఇది కూడా పర్లేదు, ఇక్కడ కవర్స్ అవి ఇవి క్యారీ చేయొచ్చు. కీ సెట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంది. సో నార్మల్ కీ సెట్ లాగే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం బూట్ని ఓపెన్ చేయొచ్చు అండ్ లాక్ కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇక్కడ 34 liters ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇందులో ఒక మెడికిట్ అండ్ టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ 2 helmets పడతాయి ఇందులో. సో మనకు హాఫ్ ఫేస్ హెల్మెట్స్ ఉంటాయి కదా, అవి 2 పడతాయి. సో స్టోరేజ్ కూడా బాగుంది. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ మీరు చూసుకున్న కూడా ఒక ప్యానల్ లాగా ఇస్తున్నారు అనమాట. దీనిలో ప్రెస్ చేస్తే బయటకు వస్తుంది అండ్ ఇక్కడ మీరు గన్ పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ టైం చూసుకుంటే 0 to 100 అవ్వడానికి అరౌండ్ 7 hours పడుతుంది అనమాట. అండ్ 0 to 80 చేయాలంటే 4.5 hours అలా పడుతుంది. సో ఛార్జ్ చేయాలి అనుకుంటే ఒక ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఓలా వాళ్ళు. సో మీరు సెపరేట్గా పే చేయాల్సిన అవసరం ఉండదు, ఇందులోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. ఓకే గైస్, సో మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఓలా S1X ప్లస్ ఉంది. సో మీరు కీ చూసుకోవచ్చు, కీ కూడా చాలా బాగుంది. సో లెట్స్ స్టార్ట్ అండ్ రైడ్ దిస్ వెహికల్.
చూసుకోవచ్చు 4.3 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లే ఉందన్నమాట. మనకు 2 మోడ్స్ ఉంటాయి. పాకెట్లో ఉంది. ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి దీన్ని. నార్మల్కి వస్తుంది. దీంట్లో ఈకో మోడ్ కూడా ఉంటుంది. సో నార్మల్ మోడ్లో పుల్ చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు మీరు. ఓ మై గాడ్, నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే రీజనరేటివ్ బ్రేకింగ్ ఎక్కువగా అప్లై అవుతుంది అనమాట. జస్ట్ మనం థ్రాటల్ వదిలేస్తే ఇలా రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై అయిపోతుంది దీనికి. మీరు చూసుకోవచ్చు చాలా పవర్ఫుల్ ఉంది. సో ఓలా వెహికల్స్లో పవర్ చాలా బాగుంటుంది అండ్ ఫీచర్స్ చాలా బాగుంటాయి. కాకపోతే ఒక్క ఫ్లా ఏంటంటే అదే సేఫ్టీ గురించి బ్యాక్వర్డ్ అవుతుంటారు. చూసుకోవచ్చు ప్రెజెంట్ 80 ఉన్నాను. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 120+ వెళ్తుంది అనమాట. కాకపోతే చాలా టైనీ ఉంది ఈ వెహికల్. ఇక్కడే మనకు యాప్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే ప్రతిసారి ఇలా పుల్ చేసినప్పుడు బ్యాక్వర్డ్కి లాగేస్తుంది అనమాట ఈ వెహికల్. ఇక్కడ కాన్సోల్ చూసుకుంటే మీరు చూసుకోవచ్చు ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది 4.3 ఇంచ్. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే సెంటర్లో స్పీడోమీటర్ ఉంటుంది అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది అండ్ ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది చూపిస్తుంది. చూసుకోవచ్చు 52% ఉంది అండ్ 52%లో రేంజ్ ఎంత వస్తుంది అనేది కూడా చూపిస్తుంది. 78 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అనమాట. టైం చూపిస్తుంది ఇక్కడ హై బీమ్ ఇండికేషన్ అండ్ అలాగే సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంది. పాకెట్లో ఉంది కాబట్టి మనం సైడ్ స్టాండ్ వేసి ఉంటాం కాబట్టి పాకెట్లో ఉంటుంది. సో ఇక్కడ ఈకో మోడ్ ఉంటుంది అండ్ అలాగే నార్మల్ మోడ్ ఉంటుంది అండ్ ఇంకొక మోడ్ ఉంటుంది అనమాట, స్పోర్ట్స్ మోడ్ అని. అది మన మొబైల్తో దీన్ని కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో మిగతా దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఏవి మీరు కంట్రోల్ చేయాలనుకున్నా కూడా మొబైల్తో కనెక్ట్ అవ్వాల్సిందే. అండ్ దీంట్లో సెట్టింగ్స్ ఏవైనా చేంజ్ చేయాలన్నా కూడా మొబైల్తోనే కనెక్ట్ అవ్వాలి. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఓలా యాప్తో మీరు కనెక్ట్ అయిన తర్వాత ఇందులో మీరు ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో నావిగేషన్ ఉంటుంది, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, కాల్ అలర్ట్స్, మెసేజింగ్, ఇవన్నీ ఫీచర్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట కాన్సోల్ లోపల. అలాగే హ్యాండిల్ బార్ మీద బటన్స్ చూసుకుంటే హై బీమ్ అండ్ లో బీమ్ ఉంటుంది అండ్ టర్న్ ఇండికేటర్స్ది స్విచ్ చూసుకోవచ్చు మీరు. ఒక బజర్ సౌండ్ కూడా వస్తుంది అండ్ హార్న్ ఉంటుంది, చాలా లౌడ్ హార్న్. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రివర్స్ బటన్ ఉంటుంది అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. మోడ్ స్విచ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ అండ్ సెల్ఫ్ ఉంటుంది. ఇందులో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 791mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 160mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో చాలా టైనీగా కనిపిస్తుంది అనమాట ఈ స్కూటర్. అండ్ షార్ట్ రైడర్స్ కూడా బాగా రైడ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ ఫుట్ స్పేస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుట్ స్పేస్ కూడా చాలా లెంతీగా ఉంది అండ్ కర్వీ ఫినిష్ ఇచ్చారనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే లగేజ్ కూడా బాగానే క్యారీ చేయొచ్చు ఇందులో. ఈ వెహికల్ లైటింగ్ చూసుకుంటే లైటింగ్ కూడా చాలా బాగుంది. ట్విన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు అనమాట. సో లైటింగ్ చాలా బ్రైట్ ఉంది. నైట్ టైమ్స్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది అండ్ ఇంటిగ్రేటెడ్గా టర్న్ ఇండికేటర్స్ మీరు చూసుకోవచ్చు. ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయన్నమాట. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ ఓలా S1X+. సో ఈ స్కూటర్ అయితే బాగుంది అండ్ అలాగే ఇనిషియల్ పుల్ చాలా బాగుంది అండ్ లాంగ్ రన్లో కూడా మీరు వెళ్తూ ఉంటే బాగా మంచి కంఫర్టబుల్గానే ఉంటుంది. పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే 1,45,000 to 1,50,000 మధ్యలో ఉంటుంది అనమాట ఆన్ రోడ్ వచ్చేసరికి. మీరు ఈ ప్రైస్ రేంజ్లో ఈ వెహికల్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వెహికల్లో టోటల్ 5 కలర్స్ వస్తాయన్నమాట. మన దగ్గర ఉన్నది పోర్సిలిన్ వైట్ కలర్ అంటారు దీన్ని. సో ఇందులో కలర్స్ వైజ్ అండ్ లుక్స్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది ఈ స్కూటర్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒక్క పాయింట్ ఏంటంటే సేఫ్టీ గురించి చాలా మంది కస్టమర్స్ ఆలోచిస్తారు. సో ఈ వెహికల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఎవరెవరు ఈ ఓలా వెహికల్స్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్, కార్స్ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. టేక్ కేర్, బాయ్.